హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి మన కిరాక్ సీత తన కిరాక్ గేమ్తో ఈరోజు అయితే చీఫ్ కావడం జరిగింది. సో హౌస్ మేట్లకు ఏదైతే ఒక హ్యామర్ పెట్టి అది పట్టుకొని తగిన కారణాలు చెప్పేసి ఆ యొక్క చీఫ్ చీఫ్ అయ్యే వాళ్ళ నుండి వాళ్ళని తప్పించాల్సిన ప్రక్రియలో చివరకు మన కిరాక్ సీత అలాగే ప్రేరణ యొక్క ఫొటోస్ ఉండడం జరిగింది. సో మూడవ ప్లేస్‌లో మన నైనిక ఉండడంతో బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. సో నేరుగా ఆ హ్యామర్ నైనిక తీసుకొని ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందిగా, ఎవరినో ఒకరిని పడగొట్టాల్సిందిగా చెప్పడం జరిగింది. సో తను తీసుకువెళ్ళి తన ఫ్రెండ్ అయినటువంటి సీతకు ఇవ్వడం జరిగింది. సో సీత తనను తాను సెల్ఫ్‌గా తీసివేసుకోకుండా ప్రేరణను తీసివేయడం జరిగింది. సో మొత్తానికి సీత అయితే ఈ యొక్క చీఫ్ కావడం జరిగింది. సో ఒక ఇంత ముందుకు చూసుకుంటే నైనిక, యష్మి అలాగే నిఖిల్ ఉన్నారు. ఆ తర్వాత అభయ్ నవీన్ చాలా ఫెయిల్డ్ చీఫ్‌గా ఉండిపోయాడు. సో ఇప్పుడు సీత టాస్క్‌లలో అయితే చాలా అద్భుతంగా ఒక గేమర్‌గా ఆడుతుంది. సో చీఫ్‌గా ఏ రకంగా తన క్లాన్‌ని ముందుకు తీసుకువెళ్తాదో చూడాలి మరి. సో ఈ రోజుకి సంబంధించిన ఎపిసోడ్ వస్తే ఫుల్ ఫైరింగ్ అని చెప్పవచ్చు. సో కంటెస్టెంట్ల మధ్య అయితే ఏదో ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా సోనియా అంటే మెజారిటీ కంటెస్టెంట్లకు మాత్రం సోనియా నచ్చడం లేదు. కేవలం నిఖిల్, పృథ్వీ, అంతో కొంతో ప్రేరణకు అలాగే మణికంఠకు వీళ్ళకు మాత్రమే సోనియా నచ్చుతుంది. మిగిలిన ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి కూడా సోనియాతో ప్రాబ్లమే ఉంది. ఇటు మనం చూసుకుంటే నబిల్, ఆదిత్య ఓం, అలాగే విష్ణుప్రియ, సీత, ఇక నైనిక, యష్మి వీళ్ళందరూ కూడా సోనియాతో ప్రాబ్లం ఉంది. సో మెయిన్‌గా సోనియా వచ్చి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ నీలో ఆ లోపం ఉంది మార్చుకో, లేకుంటే నీలో ఆ లోపం ఉంది మార్చుకో, లేకుంటే ఇంకొకరి దగ్గరకు పోయి నీలో ఆ లోపం ఉంది మార్చుకో అని చెప్తుంది. సో అది కంటెస్టెంట్‌లకు ఏమాత్రం నచ్చట్లేదు. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది కానీ తనలో మాత్రం ఏ లోపం లేదా? అలాగే తనొక్కదే మంచిగా చదువుకున్నట్లు, మిగిలిన ఎవరు చదువుకున్నట్లు, రూల్స్ బుక్ వచ్చిన ప్రతిసారి చదువుకో మంచిగా చదువుకో అని చెబుతుందని చెప్పేసి కంటెస్టెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక స్టార్టింగ్ అయితే యష్మి అలాగే మన సోనియా మధ్య అయితే బిగ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో ముఖ్యంగా ఒక యష్మి అయితే ఒక ఆడ పులి అనే దానికి అర్థం యష్మి అన్నట్టు రెచ్చిపోయిందని చెప్పవచ్చు ఈరోజు. ఆ రకంగా సోనియాపై రెచ్చిపోవడం జరిగింది. సో హౌస్‌లో అమ్మ, అక్క, చెల్లి అంటూ చేతిలో పట్టుకొని నువ్వు చేస్తున్న పనులేంటి అని చెప్పేసి యష్మి అయితే ఫైర్ కావడం జరిగింది. సో సోనియా పైన. సో బయట ఏదైతే జనాలు సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే పృథ్వీని, నిఖిల్‌ని ముందు పెట్టి సోనియా ఆడిస్తుంది. సో సోనియా మాత్రం సరిగ్గా గేమ్ ఆడడం లేదు. కానీ వాళ్ళ వల్ల లాభం పొందే ప్రయత్నం చేస్తుంది. అలాగే వాళ్ళు ఒక ఏదైతే నా పెద్దోడు, చిన్నోడు అని చెప్పేసి రిలేషన్‌షిప్స్ చెప్తూ బట్ ఐయామ్ హగ్స్ కావచ్చు, చేతులు ఇలా పట్టుకోవడం కావచ్చు, ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రేక్షకులు కావచ్చు, బిగ్ బాస్ అభిమానులు కావచ్చు తప్పుపడుతున్నారు. సోనియా పైన ఫైర్ అవుతున్న మెజారిటీ అంటే ఆమె సమర్థించే వాళ్ళు కొందరు ఉండొచ్చు అనుకోవచ్చు. సో అవన్నీ ప్రేక్షకుల మదిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు యష్మి ఒక రకంగా కోపంతో కడిగి పారేసిందని చెప్పవచ్చు. సో ఆ రకంగా యష్మి చాలా ఫైర్‌తో దూసుకెళ్ళింది. అంటే నిన్న నామినేషన్స్‌లో చూస్తుండగా ఆ రోజే యష్మి చెప్పింది. నేను వేసే ప్రతి నామినేషన్‌లో మణికంఠ నువ్వుంటావు. అలాగే సోనియా నువ్వు కూడా ఉంటావు అని చెప్పింది. సో సోనియాకు నిన్న ఇచ్చి పడేసింది. అలాగే ఈరోజైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఆ రకంగా సోనియా పైన ఫైర్ కావడం జరిగింది. సో హౌస్‌లో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడాలంటే సోనియా ఏ పుకార్లు పుట్టిస్తదో అని చెప్పేసి హౌస్ మేట్స్ అయితే అంటే హౌస్‌లో ఉన్న అమ్మాయిలు భయపడుతున్నారని చెప్పేసి సోనియా నిఖిల్‌కి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇలా నడుస్తుంది హౌస్‌లో. సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక గ్రూప్‌గా, ఇక మిగిలిన వాళ్ళంతా అంటే మెయిన్‌గా విష్ణుప్రియ, సీత, నైనిక వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్‌గా, ఇక ప్రేరణ, యష్మి ఒక గ్రూప్‌గా, ఇంకా అభయ్ మన ఆదిత్య ఓము అలాగే నబిల్ కొంచెం కొంచెం ఒక గ్రూప్‌గా, ఇంక మణికంఠ కొంతసేపు ఒకరి దగ్గర, కొంతసేపు ఒకరి దగ్గర లాస్ట్‌కి బక్రా అయితాడేమో అన్నట్టు డౌట్ అయితే అనిపిస్తుంది. సో ఈరోజు మనం ఏదైతే చీఫ్ అయ్యే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు. సో ఎవరు అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడిరని చెప్పవచ్చు. సో మొత్తానికి ఈ యొక్క ప్రక్రియలో వరస్ట్‌గా తీసివేసిందని చెప్తే నబీల్‌ది అని చెప్పవచ్చు. సోనియా ఎందుకు తీసేసిందో తెలియదు. సో సోనియా కంటే బెటర్ టాస్క్‌లు ఆడతాడు నబీల్. సో తను మాట్లాడే విధానం కూడా బావుంటుంది. ఎవరిని కూడా ఇలా గుచ్చేటట్టు, మంట పెట్టేటట్టు, అవతల వాళ్ళని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా, అలాగే అవతల వ్యక్తిని ఏదో కరివేపాకులాగా తీసివేయడం కానీ, ఆ రకంగా అయితే నబీల్ మాట్లాడడు. సో తన పాయింట్స్ అనేది క్లారిటీగా చెప్తాడు. సో
జస్ట్ సోనియా దగ్గర సోనియా ఏమనుకుంటదంటే నాకే ఉంది టాలెంట్, నేనే ఎక్కువ చదువుకున్నా, వీళ్ళందరూ వేస్ట్ అన్నట్లు ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఆదిత్య ఓం ఒక సీనియర్ ఆహ్, నటుడు. సో, ఆయనను ఒక రెస్పెక్ట్ ఇయ్యకుండా ఆయన మాట్లాడి మొన్న నామినేషన్‌లో అయితే మరి ఘోరంగా ఇట్లా కరివేపాకులో ఇలా తీసేసినట్టు తీసేసింది ఆదిత్య ఓంని. ఈరోజు నబిల్‌ని కూడా అలాగే నీకు చీఫ్ క్వాలిటీస్ లేవని చెప్పేసి ఏదేదో రీజన్‌లు అయితే చెప్పి ఇలా తీసేయడం జరిగింది. నీకు హౌస్‌లో ఎవరితో నువ్వు కనెక్ట్ కాలే అని చెప్పేసి. బట్ నబిల్ అందరితో కనెక్ట్ అయ్యాడు. బట్ పృథ్వీ, నిఖిల్, సోనియా దగ్గర కూర్చొని బిజీగా ఉంటారు కాబట్టి నబిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. అందుకు కనెక్ట్ కాకపోవచ్చు. సో, ఆ రకంగా అయిపోయింది. సో, ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉందో చీఫ్‌లను ఎంపిక చేసే టాస్క్. సో, ఇందులో ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళు చేశారు. బట్ నాగమణి కంటకి అది అర్థం కాలేదు సరిగ్గా. సో, నాగమణి కంట ఉండి నిఖిల్ పోయి సోనియాకి ఇస్తాడు ఫస్ట్ అని చెప్తే, నిఖిల్ సోనియాకి ఇవ్వకుండా తన క్లాన్‌లో మెంబర్‌కి ఇవ్వడం జరిగింది. వేరే మెంబర్‌కి. ఆ తర్వాత ఆదిత్య ఓంకి దొరికితే నబిల్‌కి ఇస్తారని అనుకున్నారు. సో, ఆదిత్య ఓం నబిల్‌కి ఇవ్వలేదు. సో, ఆ రకంగా నాగమణికంఠ యొక్క ఇదైతే ఉందో అది అంటే తను గెస్ చేసే విధానం ఉందో అది ఒక టాస్క్‌లో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క టాస్క్‌లో ముందుగా ఆదిత్య ఓంది నిఖిల్ తీసివేయడం జరిగింది. సో, మొన్న ఏదైతే దోషకు సంబంధించిన గొడవ అయిందో అందులో నువ్వు అందరికన్నా పెద్దోడివి కాబట్టి నువ్వు ముందుండి దాన్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదు. నువ్వు అక్కడే ఉన్నావు అని చెప్పడం జరిగింది. సో, దాంతో ఆదిత్య ఓం ఎలాగైనా ఆ యొక్క హ్యామర్ దక్కించుకోవాలి స్టార్టింగ్ అని చెప్పేసి తను పోటీ పడి తను తీసుకోవడం జరిగింది. సో, ఆ రకంగా చాలా ఫైట్ ఇచ్చాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత విష్ణుప్రియ ఒక అమ్మాయి అయినప్పటికీ 2 సార్లేమో వచ్చింది ఆమె హ్యామర్ తీసుకోవడానికి. మొదటిసారే హ్యామర్ దక్కించుకోవడం జరిగింది. నిఖిల్ తన మధ్యలో ఉన్నా కానీ ఎస్‌పి మణికంఠ, నబీల్ వచ్చి మన విష్ణుప్రియకైతే హెల్ప్ చేయడం జరిగింది. సో, విష్ణుప్రియ తను సీతకు లేదా నైనికకి ఇస్తారనుకుంటే తను తీసుకొని ప్రేరణకిచ్చింది. సో, అందరూ ఎవరు ఊహించని విధంగా జరిగిపోయాయి. అలాగే నైనిక ఏదైతే పగలగొట్టిందో అంటే చీఫ్ నుండి తనను పక్కకు జరిపిందో ఎవరినో ఒకరు పక్కకు జరిపినప్పుడు తను నేరుగా వెళ్లి సోనియాని జరపాలనుకుంది. సోనియాని జరపాలని అందరూ అనుకున్నారు. అక్కడ ఉన్న మెంబర్స్ అంటే యష్మి లాంటి వాళ్ళు కావచ్చు, ప్రేరణ లాంటి వాళ్ళు కావచ్చు, సీత లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో, బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే తను తీసుకువెళ్ళి నేరుగా ఆహ్, విష్ణుప్రియని జరపడం జరిగింది. సో, అందరూ షాక్ అయిపోయారు. సో, విష్ణుప్రియ కూడా కొంచెం ఎమోషనల్‌గా అయిందంటే నేను సోనియా కంటే వీకా, సోనియా కంటే నేను బెటరే కదా అని చెప్పేసి విష్ణుప్రియ అయితే బాధపడ్డది. సో, అప్పుడు నైనిక అయిపోయింది. అరే! ఆమెను తీసివేయడం కాదురా! ఆమె మనకొద్దే వద్దు. మన క్లాన్‌లోకే వద్దురా! అందుకే ఆమెను తీసేసినా అంటే అప్పుడు విష్ణుప్రియ బలుపెరిగింది. అమ్మో! ఆమె క్లాన్‌లో లేనిదే బెటర్ కదా! మంచి పని చేశావులే. నాకిప్పుడు అర్థమైందని చెప్పేసి నైనిక అనడం జరిగింది. ఇలా మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఫైరింగ్ ఉందని చెప్పవచ్చు. సో, ఒక గ్రూప్స్ అయితే ఏర్పడ్డాయి. సో, ఈ గ్రూప్స్ ఏర్పడడం వల్ల కూడా ఒక మజా అయితే వస్తుందని చెప్పవచ్చు. సో, చూద్దాం ఇంకేం జరుగుతుందో. థాంక్ యూ.